తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు అవసరమన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. దీనికి గాను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ దేశంలో ఆక్వా రంగంలో అగ్రగామి రాష్ట్రంగా నిలిచి ఏటా సుమారు 40,000 కోట్ల విదేశీ మార్గద్రవ్యం సమకూరుస్తోందన్నారు. రాష్ట్రంలో సుమారుగా 4.5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందన్నారు. దాదాపు 1,70,000 మంది రైతులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తారని తెలిపారు. ఆక్వా రైతులకు డీబీటీ విధానంలో నేరుగా ఇన్పుట్ సబ్సిడీలు అందించాలని కోరారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఎగుమతుల పెరుగుదలకు లక్షలాది కుటుంబాల జీవనోపాధికి ఆక్వా రంగం కీలకంగా మారిందన్నారు. 1,000 కోట్ల రూపాయలు విదేశ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నటువంటి ఈ ఆక్వా ఉత్పత్తుల రైతుల ద్వారా దేశ ఆర్థిక పరిస్థితికి ఎంతో చేదోడు అందిస్తున్న పరిశ్రమ. మన రాష్ట్రం అందులో ప్రధానమైన పాత్ర వహిస్తుందని మీరు తెలియజేయడం మరింత ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం. కానీ రైతుకి ఏమి ఇస్తున్నాం? ఇవాళ రాష్ట్రంలో కొంతమంది పారిశ్రామికవేత్తలు రైతుల దగ్గర నుంచి రొయ్యలను కొనేటువంటి పారిశ్రామికవేత్తలు చేతిలో ఈ 40 లక్షల మంది రైతులు విలవిల్లాడే పరిస్థితి. వారికి హ్యాచరీస్ ఉన్నాయి, వారికి ఫీడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి,